సార్ మీకు ఇంకో విషయం చెప్పాలి. ఇంకో విషయం కూడా ఉందా? 10 days లో ఆంధ్ర యూనివర్సిటీలో ఒక పెద్ద కాలేజ్ ఫెస్ట్ ఉంది సార్. ఆ ఫెస్ట్ లో మనం ఫిలాసఫీ గురించి చెప్తున్నాం. జస్ట్ ఇమాజిన్ సార్, ఇక్కడ ఓన్లీ 500 మెంబర్స్, అక్కడ 5000 మెంబర్స్ ఉంటారు. ఓహో, 5000 మెంబర్స్. వెరీ నైస్. ఐ లైక్ యువర్ స్పిరిట్. థ్యాంక్ యూ సార్. మీ సపోర్ట్ ఉంటుంది కదా సార్? ఎందుకుండదండి? ఎందుకుండదు? దీనికి ఫౌండర్ ఎవరు? మీరే. నేనే కదా. ఆ బుక్ రాసింది ఎవరు? అది మీరే. అదే ఆ రైటర్ నేనే కదా. మీరే సార్. తప్పకుండా నా ఫుల్ సపోర్ట్ మీకే ఉంటది. డోంట్ వరీ. గాడ్ బ్లెస్. నాకు చిన్న పని ఉంది, నేను వెళ్ళొచ్చండి. బాయ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. హలో, ఎక్కడున్నావమ్మా? నేను పిచ్ హాస్పిటల్ కి 10 మీటర్ల దూరంలో ఉన్నాను. ముందు మీరు ఎవరో చెప్పండి. నేను అమృత వాళ్ళ నాన్నని. అంకుల్ అంకుల్, సారీ, మీ నంబర్ నా దగ్గర లేదు. చెప్పండి. పర్వాలేదు, అయినా నువ్వు అక్కడెందుకున్నావు? తెలిసిన వాళ్ళు ఉన్నారు, చూద్దామని వచ్చానండి. పంతులు గారు ముహూర్తాలు చూస్తానంటున్నారు. మీ వాళ్ళతో మాట్లాడేవా? ముందు నేనే మీతో మాట్లాడాలండి. నేనే మీ ఊరు వస్తాను. అలాగే బాబు, తప్పకుండా రా. రా రా, కాళ్ళు కట్టు. అబ్బే, సరిగ్గా కడుక్కోమ్మా. పర్లేదండి. నువ్వు కడుక్కో. నీకేంది, నేను బాస్తాగా, నువ్వు నేను కడుక్కో. కడుక్కుంటాను. అయ్యో అంకుల్ ప్లీజ్. ఇప్పుడు రా, రా కూర్చో. వద్దులేండి. ఆ టవల్ ఇటు, నువ్వు వెళ్ళి భోజనాల ఏర్పాట్లు అవి చూడు. సరే. నువ్వు కూర్చో బాబు. మీరు కూర్చోండి. మీ అమ్మా నాన్నతో పెళ్లి విషయం మాట్లాడేవా? నేను చెప్పేది మీరు కాస్త కంగారు పడకుండా వినండి. ఆ రోజు కళ్యాణ మండపం దగ్గర మీ అమ్మాయి నన్ను చూపించింది నన్ను పెళ్లి చేసుకోవడం కోసం కాదండి. ఈ పెళ్లి అనే కాన్సెప్ట్ ని కంప్లీట్ గా అవాయిడ్ చేయడం కోసం. తనకి పెళ్ళొద్దని స్ట్రాంగ్ గా ఒపీనియన్ క్రియేట్ అవడానికి కారణం కూడా నేనేనండి. రారా, ఏంటిలా? పెద్దానికి సంబంధం కుదిరింది బావా. చాలా సంతోషం రా. అబ్బాయి ఏం చేస్తుంటాడు? హైదరాబాద్ లో మహేంద్ర కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. మంచి విషయం చెప్పావు, అదృష్టవంతుడివి. ఈ విషయం వెళ్ళి మీ అక్కతో చెప్పు. అక్క అక్క, పెద్దానికి సంబంధం కుదిరింది. మా బామ్మర్ది కూతురికి పెళ్ళంట. పెళ్ళి. మీ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం సార్. మీ అమ్మాయిని పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయ్యాను. యాక్చువల్లీ ఆ విషయం చెప్దామని మీ దగ్గరికి వచ్చాను. మీ అమ్మాయిని మార్చి పెళ్లి చేసుకున్న బాధ్యత నాది. నన్ను నమ్మండి. ఎలా నమ్మేది? ముందు ప్రేమొద్దన్నావు, తర్వాత పెళ్ళొద్దన్నావు. అలా అని అందరికీ నేర్పించావు. అది చూసి మా అమ్మాయి అసలు పెళ్ళే చేసుకున్నది. మనం ఉండే ఈ పెద్ద భూమి కూడా ఒక పద్ధతి ప్రకారం తిరుగుతూ ఉంటుంది. పద్ధతి అనేది సృష్టిలోంచే వచ్చింది. అలాంటి సృష్టిని కాదని మీరు ఇలా ఎలా డెసిషన్ తీసుకుంటారయ్యా? పద్ధతిగా తిరిగే భూమికి కూడా అప్పుడప్పుడు భూకంపాలు వస్తూ ఉంటాయి సార్. సర్దుకుపోవడానికి టైం పడుతుంది. కొంచెం టైం ఇవ్వండి సార్. నేను బయలుదేరుతాను. ఉంటానండి. భోంచేసిల్లు బాబు. చైతు, నువ్వెప్పుడొచ్చావు? పొద్దున్నే దిగాంలే భయ్యా. తెలిసిందా, వైజాగ్ లో మన ఆర్తికి ఫ్యాన్స్. మనం ఏది గీసినా ఏలం పాటేసేస్తున్నారు. హే విరాట్ బ్రో, లేట్ ఏంటి బ్రో? కమన్ ఎంజాయ్ ద పార్టీ. కమన్. వస్తున్నా బ్రో. ఎవరో పిలవలేదు బ్రో. పిలిచింది నన్ను బ్రో. కమింగ్ కమింగ్. నా వల్ల ఇబ్బంది పడిన మనిషి నన్ను భోంచేసి వెళ్ళమండం ఏంట్రా? ఈరోజు కూతురికి పెళ్లి చేస్తున్నానని ఒక తండ్రి ఆనందాన్ని చూశాను. కూతురికి పెళ్ళవదేమో అని చెప్పి ఇంకో తండ్రి బాధని చూశాను. ఆ భయానికి బాధకి కారణం నేనే. అందుకే నేను స్టార్ట్ చేసిన దాన్ని నేనే ఏం చేయాలి. లేదంటే ఆ తప్పు నాకు లైఫ్ లాంగ్ ఒక గిల్ట్ లాగా మిగిలిపోతుంది. విషయం అమ్మకి చెప్పేచ్చు కదా బావా. ఏంటో చెప్పేది? ఆ అమ్మాయి నాకు కలిసినప్పుడు ఏమంటుందో తెలుసా? సార్ యువర్ గ్రేట్ సార్, సార్ యువర్ తోప్ సార్, సార్ ఇది సార్, సార్ అది సార్ అని అలా అంటుంటే ఆ అమ్మాయికి ఏంటో చెప్పేది? సరే, నువ్వు చెప్పినట్టే ఆ అమ్మాయికి చెప్పానే అనుకో. కన్విన్స్ అవ్వకపోతే తను ఇంకా లైఫ్ లాంగ్ నన్ను నమ్మదు. ఆ రిస్క్ నేను తీసుకునేరా బాబు, నా వల్ల కాదు.
మరి ఇప్పుడు ఏడ్ చేద్దాం ఉంటావు బావా? ఎట్టి పరిస్థితుల్లో ఆ మీటింగ్ జరగకూడదు. ఆ మీటింగ్ జరగకూడదు అంటే వాళ్ళు మారాలి. వాళ్ళు మారాలంటే ఈ విషయంలో అమృత బ్రెయిన్ ఆఫ్ చేసి హార్ట్ ఆన్ చేయాలరా. ఏ ఆపే. ఇప్పుడు అర్థమవుతుందిరా విగ్రహం ఊరు చివర ఎందుకు పెడతారా అని. ఎందుకు బావా? మన పెళ్లి కాలేదు కదా, అందుకే ఊరు చివర ఉండి కాపలా కాయమంటారు. నాన్న బర్త్డే. రేయ్, త్వరగా తాగండి రా, మా వాడు ఫోన్ చేస్తుంది. ఏరా ఒకసారి నాన్నకు ఫోన్ ఇవ్వా. ఏమండి అబ్బాయి హలో విరాట్. ఆ, నాన్న ఆ, 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 అది అది హ్యాపీ బర్త్డే నాన్న. ఆ, ఎరా ఏమన్నా తాగి ఉన్నావా? అయ్యి బాబు తాగడమేంటండి బాబు, చెప్పాలనిపించింది చెప్పాను అంతే. ఆ, సరే సరే త్వరగా ఇంటికి రా. సరే అండి, బాయ్. ఏంటి ఇడు బర్త్డే విషెస్ చెప్పి షాక్ ఇస్తున్నాడు? నా పెయింటింగ్స్ చూస్తే ఎవరైనా లోలో పడాల్సిందే. ఆ టెక్నిక్ ఎలాగో ఐ విల్ టెల్, యూ కెన్ గో. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద డెప్త్ ఇన్ ద పెయింటింగ్. గో గో. హే విరాట్ బ్రో, రేపు నా ఆర్ట్ ఎగ్జిబిషన్కి నువ్వు కూడా రావాలి. ఇట్స్ మై బెస్ట్ 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 బ్రో. ఈ దెబ్బతో ఈ ఎఫ్ఎఫ్ హుస్సేన్ గాడు ఎంఎఫ్ హుస్సేన్ అవుతాడు, చూస్తూ ఉండు. రే ఆ ఎఫ్ఎఫ్ హుసేన్ గాని కరెక్ట్ గా ప్రిపేర్ చేశారుగా? బావా నేను ఉన్నాను కదా, నీకెందుకు భయం? అదేరా నా భయం. హాయ్ సార్. అమృత, మీరు ఈ శారీలో చాలా బాగున్నారండి. థ్యాంక్ యూ సార్. ఎక్కడికి వచ్చాను సార్? నా లైఫ్ లో ఒక ఇంపార్టెంట్ వ్యక్తి ఉన్నారు అమృత, ఆయన కలిసి వెళ్ళిపోతాం ఓకే. ప్లీజ్. హాయ్ మావయ్య. ఏమండి మా వేణు మావయ్య. హాయ్ అంకుల్. మన ఫిలాసఫీలో కొన్ని శ్లోకాలు ఈయన చెప్పినవే. అంకుల్ అయితే మీరు మన సోలో యూనియన్ మీటింగ్ కి రావాలి. అదేంటిది, ఇది మారిపోయాడు కదా. మారిపోయాడా? మా సుతాత కాఫీ చాలా నేను కూడా బాగానే పెడతాలే. మీరు కూర్చోండి. ఎరా ఏంటి అమ్మాయికి ఇంకా నువ్వు చెప్పలేదా? ఏంటి చెప్పేది, నేను మారిపోయానని చెప్తే జరిగే వైపరీత్యాలు నేను తట్టుకోలేను. పోనీ నేను వెళ్ళి చెప్పనా? స్వామి నువ్వు ఇంకేం మాట్లాడదు, నా స్కెచ్ లో నేను ఉన్నాను. నువ్వు ముందు కాఫీ పెట్టు చాలు. అంతే అంటావా? అంతే. ఇందాక ఫ్లోలో ఏదో అనేసాను, కొంచెం అటు ఇటుగా ఉన్నా అడ్జస్ట్ చేసుకోమ్మా. అంకుల్ మీ కాఫీ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ. మావయ్య మీరు రెడీ అవ్వండి, వెళ్దాం. మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి. సరే వెళ్దాం రండి. ఏ ఉండరా, ఏదో బాగుందనగా తాగనే, కంగారు పెట్టుకో, తాగమ్మా. ఇదిగో అమ్మాయి అమృత, ఏంటి అంకుల్? మినిమం 2 చక్రాలు లేకుండా ఏ బండి సరిగ్గా నడవదమ్మా. ఏ చక్రాలు లేకుండా షిప్పులు పడవలు బాగానే తిరుగుతున్నాయి మావయ్య. సార్ ఇది శ్లోక నెంబర్ 72 కదా? సో షార్ప్ ప్యూర్. వెళ్దామండి. బాయ్ అంకుల్. ఈ మావయ్య ఇందాక ఏదో చెప్పడానికి ట్రై చేశారు సార్. అదే లేదండి, లైట్ తీసుకోండి. ఓకే. ఓ షిట్ 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 షిట్. ఆర్ట్ ఎగ్జిబిషన్ అని చెప్పాడు కానీ టైటానిక్ థీమ్ అని చెప్పలేదండి నాకు. పదండి పదండి వెళ్ళిపోదాం, పదండి లెట్స్ గో. సార్ 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 ఎలాగో ఇక్కడ దాకా వచ్చేసాం కదా సార్, చూసి వెళ్ళిపోదాం. కేవలం మీరు అడుగుతున్నారు కాబట్టి మీకోసం. ఇవన్నీ మన creation. రే గోల్డ్ షాప్ ఇలాంటివి ఏదంటే అది ఎన్నో. నొక్కద్రా, వాళ్ళు వచ్చి టైం అయింది. చేస్తున్నాను కదా, ఆగరా. Come, come. I will show. రేయ్ ఇది టైటానిక్ థీమ్ అని ముందే చెప్పేసావచ్చు కదా. అమృత వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? ఆల్ సెట్ కదా? ఆల్ సెట్ బావా, నువ్వు వేసిన ప్లాన్ తో
అమృత బ్రెయిన్ ఆఫ్ అయిపోద్ది, హార్ట్ ఆన్ అవుద్ది. తిక్కుమాలిన ఎక్స్ప్రెషన్ లాపి మ్యూజిక్ స్టోరీ దెన్ వాట్ ఆల్ దిస్? దిస్ ఇస్ అ నేచర్స్ రివెంజ్ స్టోరీ. ఏమో ఓహో ఎలా చెప్పేలా లిసన్, అకార్డింగ్ టు శ్లోకం నెంబర్ 62. శ్లోకమా? సార్ అర్థమయ్యేలా చెప్పండి వీళ్ళకి. ఇప్పుడు నేను ఎందుకులేండి, మీరు మంచి ఫ్లోలో ఉన్నారు కదా, మీరే కానిచ్చేయండి. ఓకే సార్. ఫస్ట్ పెయింటింగ్ లో ఇద్దరు ఎదురుపడగానే ఆకాశం మాట్లాడుకోవద్దు అని ఒక మెరుపుతో సిగ్నల్ ఇచ్చింది. అలా ఇచ్చిందా? సెకండ్ పెయింటింగ్ లో లవ్ ప్రపోజ్ చేస్తుంటే వద్దు అని సముద్రం ఒక పెద్ద అల రూపంలో సిగ్నల్ ఇచ్చింది. ఇచ్చిందా? లవ్ మేకింగ్ లో ఉంటే డోంట్ డూ ఇట్ అని ఐస్ బర్డ్, అదే మంచుకొండ, సిగ్నల్ ఇచ్చింది. దీన్ని బట్టి మా సార్ చెప్పిన